ఆ సాక్ష్యం చెప్పిన అమ్మాయి కీర్తి సింధులు వదిలిన బాణమే అని నాకు పక్కాగా అనిపిస్తుంది. ఆ అమ్మాయిని పట్టుకుంటే మొత్తం విషయం బయటపడుతుంది. నిజమే, కానీ ఆ లేడీ మనకంత తేలిగ్గా దొరుకుతుందా? నిజంగా వాళ్ళ మనిషి అయితే ఖచ్చితంగా వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకుంటారు, వాళ్ళే దాస్తారు. దాస్తే కలుగులో ఎలకని లాగినట్టు, పుట్టలో పాముని పిలిచినట్టు పిలిచి పట్టాలి. ఎలా? ఆలోచించాలి. శ్రద్ధ పెడితే మార్గం దొరికి తీరుతుంది. ఆ లేడీ దొరికితేనే దుర్గమ్మ బయటికి రావడం కుదురుతుంది. అయితే గట్టిగా ఆలోచిస్తాను. మీ నాన్నమ్మని తలుచుకుని ఆలోచిస్తావా? నీ బుర్రకలాగూ తట్టదు. పోవే, పోయి చద్దన్నంలో పెరుగు కలుపుకొని తిని పడుకోపో. ఆదిత్య, ఒక ఐడియా వచ్చింది. నాతో ఒకసారి వెళ్ళరా? ఇలా అయితే ఖచ్చితంగా దొరుకుతుంది కదా? అయితే పద. ఏ డ్రైవర్, కారప్. ఏంటి కారు ఎందుకు ఆపమన్నావు? లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి కీర్తి ఇంటి ముందు ఆపమంటావా ఏంటి? ఓహో, పర్వాలేదురా, ఈ మధ్య నీకు బుర్ర బాగానే పనిచేస్తుంది. అవసరమమ్మా, అవసరాలు అన్ని పనులు చేయిస్తాయి. అంతేలే, అమ్మ మీద ప్రేమ ఎక్కువ కదా నీకు, అందుకే నీ బుర్ర ఇంత షార్ప్ గా పనిచేస్తుంది అన్నమాట. నాకెవరి మీదైనా ప్రేమేనే, కాకపోతే నా మనసే కాస్త సున్నితం. నీకులాగా నాలుగు జాడించలేను. అయినా మనకి ఇప్పుడు ఈ చర్చలు, ఈ వాదోపవాదాలు ఇవన్నీ అవసరమా? అవతల అర్జెంట్ పనుంది కదా, నువ్వు పద, దిగు. ఎవరండి మీరు? ఎక్కలు దాల్చడానికి వచ్చాం. ఏంటి? అదే మేడం, మేము జనాభా లెక్కల ఆఫీస్ నుంచి వచ్చాం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్క కోసం వచ్చాము. అదే ఎవరే?
ఎవరండి మీరు? జనాభా లెక్కల ఆఫీస్ నుంచి వచ్చారంటమ్మా. అవును మేడం. సరే రండి. పదండి. ఇప్పుడు చెప్పండి మేడం, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము 4 ఉంటామండి. నలుగురా? ఆ నలుగురి పేర్లు వివరాలు చెప్పండి. మా ఆయన గండిపేట జయరాం, నా పేరు కీర్తి, ఇది నా కూతురు సింధు, మా అమ్మ పేరు సుజాత. మేము 4 ఉంటాం. మరి ఆవిడెవరు? ఎవరు? అదే ఇందాక చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని అటు వెళ్ళింది కదా. వాళ్ళు అడిగేది నా గురించే అమ్మా. అవును జీ. ఏడు గురించే. ఈవిడ మా పని మనిషి అండి. ఇక్కడ ఉంటుందా? అవును, ఇక్కడే ఉంటుంది. అంటే తను కూడా మీ ఇంట్లో సభ్యురాలు కిందే వస్తుంది కదా. ఆవిడ వివరాలు కూడా చెప్పండి. ఇది మా ఇల్లు కాదు, నేను ఇక్కడ పని చేస్తానంతే. మా ఇల్లు మధురానగర్ లో 56/58. నేను అక్కడే ఉంటాను. సరే, మీ వివరాలన్నీ కూడా ఇక్కడే రాసేస్తాను. అలా ఎలా రాసిస్తారు? మా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ అక్కడే ఉన్నాయి. నన్ను మా ఆయన్ని విడదీసి రాస్తారా ఏంటి? తన ఇల్లు వేరే అన్నప్పుడు మా ఇంటి జనాభా లెక్కల్లో కలిపి ఎలా రాస్తారు? సరే సరే, అక్కడ వివరాలన్నీ అక్కడ మా వాళ్ళు రాసుకుంటారు. దీని మీద సంతకం పెట్టండి. మీరు కూడా పెట్టండి. ఆవిడదెందుకు? ఇంటి సభ్యులతో పాటు పనవాళ్ళ వివరాలు కూడా కావాలి కదా. ఏంటి? నా కళ్ళజోడు పగిలిపోయింది సార్. కళ్ళజోడు లేకపోతే నా కళ్ళు సరిగా కనిపించవు. నేను సంతకం చేయలేను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మేడం వస్తానా? ఆగండి. మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. అదే ఈ ప్రపంచకంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారు కదండి. అలాగే వాయిస్లు కూడా ఉండుంటాయండి. నాలాంటి వాయిస్తో ఎంతోమంది ఉండుంటారు కదా. అంత మాత్రాన మీరు ఎన్నో వాయిస్లు నావైపోతాయా ఏంటి? పదా, ఇంకా చాలా ఇల్లు తిరగాలి మనం. మొత్తానికి అఖిలాడి దొరికింది. మధురానగర్ 5668 లో ఉంటుందన్నమాట. హౌస్ నెంబర్ భలే గుర్తుపెట్టుకున్నావే. నేను అంతేరా, ఒక్కసారి మైండ్ లోకి ఎక్కించుకుంటే అంతే. సరే వెళ్దాం రా. పద ఎక్కు.
ఫోన్ చేయి. ఫోన్ చేయకపోతే నా చేతిలో చచ్చిపోతావు. నేనెవరో తెలుసు కదా, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. తెలుసు 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 కదా. పోయి పోయి పోలీసోడి చేతికి చిక్కావు. ఇంక నువ్వు చచ్చిపోయినట్టేరా. నువ్వు బతకాలి అంటే నీ ఆవిడిక్కడికి రావాలి. చేయరా, చేయి, ఫోన్ చేయి. అలాగే సార్, అలాగే. ఫోన్ చేయి. ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. ఫోన్ చేసి ఏం చెప్తావు? అదేనండి, మీ ఇద్దరు వచ్చారని చెప్తానండి. మొహం పగిలిపోద్ది. మేము వచ్చామని చెప్తే అది వస్తుందా? ఆ కీర్తి వాళ్ళు దాన్ని రానిస్తారా? చెప్పు. ఫోన్ చేసి మా అక్క బావ వచ్చారు, త్వరగా రా అని చెప్పు. అలాగే మేడం. స్పీకర్ ఆన్ చేయి. హలో హలో, ఎక్కడున్నావే? ఎక్కడుంటాను? కీర్తమ్మ గారింట్లో ఉంటాను. సరే, నువ్వు అర్జెంటుగా ఇంటికి బయలుదేరా. దేనికి? మా అక్క బావ కరోనా టీకా వేయించుకోవాలంట. నీకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారని చెప్తే అర్జెంటుగా పిలవమంటున్నారు. నువ్వు త్వరగా ఇంటికి రా. సరే సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నానుండు. అయితే నిజం చావాలి అంటూ, నువ్వు చావాలి అంటూ కత్తితో పొడిచింది. ఎరా, డబ్బుల కోసం దొంగ సాక్ష్యాలు చెప్తారా? అదేంటి, మా అక్క బావ వచ్చారన్నాడు? ఈ చెప్పులు చూస్తుంటే వాళ్ళవిలా కనిపించడం లేదు. అది మనల్ని చూసి పారిపోతుంది. పట్టుకుందాం, పద. చంపేస్తాను నాటకాలు చేస్తే. పదవే. పద. నడు. ఇంత కష్టపడి నిన్ను పట్టుకుంది నువ్వు పారిపోవడానికా?
పిచ్చి వేషాలు వేస్తే గొంతు పిసికి పారేస్తాం. ఎవరివిడా? ముసుగు విప్పి చూపిస్తే మీకే తెలుస్తుంది. దుర్గమ్మ గారి విషయంలో సాక్ష్యం చెప్పింది ఈ అమ్మాయి కదా? సాక్ష్యం కాదు సార్, దొంగ సాక్ష్యం. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు జీవితాంతం జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాల్సి వస్తుంది. సార్ చెప్పేది కరెక్ట్. నువ్వు చేసిన పనికి చచ్చేదాకా జైల్లో ఉంటావు. చెప్పు, ఎంత కమ్ముడిపోయావు? ఎందుకు ఇలాంటి పని చేశావు? కోర్టులో అబద్ధం చెప్పి మా అత్తయ్యని ఇరికించాలి అని చూసి నువ్వు తప్పించుకొని తిరుగుదామని ఎలా అనుకున్నావు? ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని మరీ ప్రాణాలు తీసేవాళ్ళం. అసలు మా అత్తయ్య నీకు పరిచయమే లేదు, పగా లేదు, పంచాయతీ లేదు. మరి ఎందుకు అబద్ధపు సాక్ష్యం చెప్పావు? చెప్పవా? ఇప్పుడు నేను నిన్ను కత్తితో పొడుస్తాను. చెప్తావా? చంపైనా? వద్దు వద్దు. అయితే నిజం చెప్పు, ఆ దుర్గమ్మ నర్సుని పడవడం నువ్వు చూసావా? చెప్పు. ఇదంతా ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు? చెప్తే నన్ను చంపేస్తారండి. చెప్పకపోతే మేం చంపేస్తాము. చెప్తేనే బతుకుతావు. బతికుండే ఏర్పాటు చేస్తాం. చెబితేనే బతుకు, లేకపోతే సమాధే. ఉంటావా చస్తావా? డబ్బు కావాలా, ప్రాణం కావాలా? చెప్పి బతికిపోమ్మా. అది చెప్తాను, అంతా చెప్తాను. జరిగిందేంటో వివరంగా మీకు మొత్తం చెప్తాను. నాతో ఈ అబద్ధాలు చెప్పించింది ఎవరో నాకు తెలీదు. కానీ వాళ్ళు నాకు ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకి దుర్గమ్మ గారి మీద కోపమంట. ఆవిడని జైలుకు పంపించాలి, వీలైతే ఉరిశిక్ష పడేలా సాక్ష్యం చెప్పమన్నారు. అలా చెప్పించింది ఎవరు? తెలీదని చెప్పాను కదా మేడం. అసలు మర్డర్ చేయించింది ఎవరు? ఈ విషయమే తెలియకపోతే మర్డర్ చేసిన విషయం నాకెలా తెలుస్తుంది? నన్నలా చూసినట్టు సాక్ష్యం చెప్పమన్నారంతే. ఆ డబ్బు చూసి రాబోయే డబ్బుకి ఆశపడి అబద్ధం చెప్పాను. నీకు ఆ డబ్బు ఎలా ఇచ్చారు? ఒక ప్లేస్ లో 5 లక్షలు ఫోటోలు పెట్టి నన్ను తీసుకోమన్నారు సార్. సరే, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా? లేదు సార్. ఆ నెంబర్కి నేను మళ్ళీ ట్రై చేశాను. ఆ నెంబర్ పనిచేయడం లేదు. అసలు ఆ నెంబర్ లేదని చెప్తోంది. అయితే అబద్ధపు సాక్ష్యం చెప్పానని ఒప్పుకుంటావు కదా? ఒప్పుకుంటానండి. లాయర్ గారు, ఎందుకైనా మంచిది ఒక వీడియో తీసుకొని ఉంచుకోండి. అబద్ధపు సాక్ష్యం చెప్పానని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నానండి. ఈ విషయమంతా రేపు కోర్టులో చెప్తావా? చెప్తాను సార్. నీకు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారు? 5 లక్షలు. తేడా వస్తే నీ శవం కృష్ణా నదిలో తేలుతుంది, జాగ్రత్త. కోర్టులంటే ఒక్కొక్కరికి వేళాకోళం అయిపోయింది.
డ్రామాలాడి అమాయకులకి డబ్బాస్ చూపించి న్యాయానికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఈ కేసులో న్యాయం గెలిచి తీరాలి. గెలుస్తుందండి, కానీ ఈ సాక్షిని రేపటిదాకా జాగ్రత్తగా దాయాలి. ఎవరికంటా పడకూడదు. ఆ విషయం అంతా మేము చూసుకుంటాం లాయర్ గారు. ఈ సాక్ష్యాలన్నీ మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. ఈ అమ్మాయి మాత్రం జాగ్రత్త, అప్పుడే మీ కష్టం ఫలిస్తుంది. సార్, ఇప్పుడు ఈవిడ చెప్పిందంతా స్టేట్మెంట్ గా రాసి సంతకం కూడా తీసుకోండి. ఏదైనా మిస్ అవుతే ఉపయోగంగా ఉంటుంది. అలాగే.